తెలంగాణ గ్రూప్ 4 జాబ్ సాధించాలనేటువంటి కసినిలో ఉందా? 35 రోజుల్లో మాత్రమే 140 కన్నా ఎక్కువ మార్కులు పేపర్ 2 లో సాధించేటువంటి కసినిలో ఉందా? అలాంటి కసినిలో ఉన్నట్లయితే మాతో జాయిన్ అవ్వండి. సో మీకు బోధించేటువంటి సత్తా మాకు ఉంది. ఎస్ఎంఎస్ పబ్లికేషన్ యాప్ లో 35 రోజుల ప్రణాళికతో స్టార్ట్ చేసినటువంటి ఇంటరాక్టివ్ క్లాసెస్ లో, లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. సో మనందరం కలిసి సాధిద్దాం. తెలంగాణ గురుకుల పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ 3 లక్షల మంది అభ్యర్థులకు పైగా ఫాలోవర్స్ నమ్మకాన్ని, ప్రశంసలు అందుకుంటూ నాణ్యమైన విద్యను మరియు పుస్తకాలను అందిస్తున్న ఏకైక సంస్థ ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్. గురుకుల జనరల్ స్టడీస్ తెలుగు మీడియం 4 books ప్యాకేజ్, గురుకుల తెలుగు కంటెంట్ అండ్ పెడగాజీ 2 books ప్యాకేజీతో పాటు ర్యాపిడ్ బిడ్ బ్యాంక్ ఉచితం. గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగాజీ 2 books ప్యాకేజ్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ పెడగాజీ 3 books ప్యాకేజ్, గురుకుల బయాలజికల్ సైన్స్ కంటెంట్ అండ్ పెడగాజీ 2 books ప్యాకేజ్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ పెడగాజీ 3 books ప్యాకేజ్. ఈ పుస్తకాలను మీ సొంతం చేసుకోవడానికి అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో మరియు www.sonlinebooks.com వెబ్సైట్ లో లభించును. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070557777 అండ్ 9032064822. ఈ సెషన్లో మనం అంతర్జాతీయ కూటములకు సంబంధించిన ఒక సమాచారాన్ని జీకే పాయింట్స్ తెలుసుకుందాం. సో ముందుగా బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాలను కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేసుకున్నారు. సో దీనికి బ్రిక్స్ అని పేరు పెట్టారు. మరి దీనికి సంస్థ స్థాపనకు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఆయన బాగా కృషి చేశారు. ప్రారంభంలో బ్రిక్ దేశంగా మాత్రమే ఉండింది, BRICగానే ఉండింది. తర్వాత కాలంలో సౌత్ ఆఫ్రికా వచ్చి చేరింది. సో ఈ కూటమికి సంబంధించిన ప్రధాన కార్యాలయం మనకు షాంఘై, చైనాలోని షాంఘైలో ఉంది. అండ్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 4 దేశాలు, సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను, బ్రిక్ అనే ఒక కూటమిగా ఏర్పడింది. సో బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి అప్పట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సో ఈ 4 దేశాలు కలిసి 2008లో బ్రిక్ అనే ఒక కూటమిగా ఏర్పడింది. అండ్ వీటి తొలి సమావేశం మనకు 2009లో మనకు జరిగింది. అండ్ మనకు 2010 డిసెంబర్ 24న ఈ కూటమికి దక్షిణాఫ్రికా సభ్యత్వాన్ని పొందింది. దీంతో బ్రిక్స్ కూటమిగా మారింది. అండ్ ప్రపంచ జనాభాలో 40%, ప్రపంచ జీడిపిలో 20% వాటాను కలిగి ఉంది. సో మనందరికీ తెలిసిందే, జనాభా పరంగా చూస్తే మొదటి రెండో ప్లేస్లలో చైనా, భారత్ ఉన్నాయి. అయితే 2023 నాటికి భారత్ ముందు స్థానంలోకి వచ్చింది జనాభాలో అని చెప్పి కొన్ని అంచనాలు అనేవి వెలువడుతున్నాయి. భారతదేశ జనాభా 142 కోట్లకు చేరిందని సుమారుగా, అండ్ చైనా జనాభా 141 కోట్లలో ఉండిపోయిందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు మొత్తం ప్రపంచ జనాభాలో 40 మంది, ప్రతి 100 మంది 40 మంది ఈ కూటమిలో ఉన్నవాళ్లేగా చెప్పుకోవచ్చు. అండ్ జీడిపి పరంగా చూస్తే 20% వాటాను కలిగి ఉంది. అండ్ ఆర్థిక పరంగా, వైశాల్యం పరంగా అత్యంత శక్తివంతమైన కూటమిగా మనము బ్రిక్స్ని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బ్రిక్ అనే పదాన్ని మనకు గోల్డ్మన్ అండ్ సాక్సు చెందిన జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా దీన్ని వినియోగించారు. 2001లో వినియోగించారన్నమాట. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పి మొదలుగా ఆయన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలను ప్రస్తావించారు. సో ఆ ప్రస్తావన వీళ్ళందరూ ఒక కూటమిగా కూడా ఏర్పడొచ్చు అన్న ఒక భావనను కూడా ఆయన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే మనకు తర్వాత ఇది ఒక కూటమిగా ఏర్పడింది. సో మనకు అడగొచ్చు అనమాట, మొదటిసారిగా బ్రిక్స్ అన్న పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరు అని అడిగితే జిమ్ ఓ నీల్గా చెప్పుకోవాలి. మొదటిసారిగా ఆయనే ఉపయోగించాడు, రైట్. మరి 2014లో 6వ సమావేశంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పేరుతో బ్రిక్స్ బ్యాంక్ స్థాపించాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పుడు స్థాపించారు కూడా దీన్ని, చైనాలోని షాంఘైలో దీన్ని స్థాపించారు. సో 2014లో 6వ సమావేశంలో అన్నమాట. సో నిజం చెప్పాలి అని అంటే 2012లో భారతదేశంలో బ్రిక్స్ సమావేశం జరిగింది. సో ఈ బ్రిక్స్ సమావేశానికి మరి అప్పటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వం వహించారు. తొలిసారిగా ఆయన ప్రస్తావించారు ఒక బ్యాంకు ఉండాలి అని చెప్పి. సో ఆ సందర్భంగా ఈ నిర్ణయం మనకు వచ్చింది. అయితే మరి రైట్, ఈ బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడడంలో మన్మోహన్ సింగ్ ప్రధాని తర్వాత మరి ఇది ఏర్పాటుకు సంబంధించిన చర్చలు జరిగినప్పుడు మాత్రం భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చేశారు.
నిజానికి మనకు ప్రపంచ బ్యాంక్ ఉంది, మనకు తెలిసిందే, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ అనేది మనకు ఏ ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుందంటే వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో అమెరికా డామినేషన్ మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ తర్వాత మనకు ఫిలిప్పైన్స్లోని మనీలా కేంద్రంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పనిచేస్తుంది, ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకులో మరి జపాన్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ వరల్డ్ బ్యాంకులో అమెరికా డామినేషన్ కానీ, జపాన్లో ఏడీబీలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో జపాన్ డామినేషన్ కానీ నచ్చని చైనా బ్రిక్స్ బ్యాంకుని అవకాశంగా ఎంచుకుంది. సో తానే 50% వాటా తీసుకుంటానని, మిగతా అన్ని దేశాలు సమానమైన వాటా 12.5% తీసుకోవాలని చెప్పి దీన్ని డామినేట్ చేయాలని చైనా చూసింది. కానీ భారత ప్రధానమంత్రి 2015లో నరేంద్ర మోడీ నిరాకరించారనమాట. అందరికీ సమాన వాటా ఉండాల్సిందే అన్నారు. 5 దేశాలు ఉన్నాయి, 5 దేశాలకు 20% వాటా చొప్పున సమానంగా ఇస్తే ఏ ఇబ్బంది ఉండదని చెప్పి ఆయన ఒప్పించారనమాట. సో ఈ విధంగా బ్రిక్స్ బ్యాంక్ అనే బ్యాంకు మనకు సాకారమైంది. సో దీనికి సంబంధించి ఇంకొక జీకే పాయింట్ కూడా చెప్తాను నేను. ఈ బ్రిక్స్ బ్యాంక్ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఒక శాఖను కూడా ప్రారంభించింది. సో గుజరాత్లో మనకందరికీ తెలిసిందే గిఫ్ట్ సిటీ అని ఉంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ అని చెప్పి ఉన్నది, గిఫ్ట్ సిటీ అంటారు దీన్ని. సో గిఫ్ట్ సిటీలో మనకు మొట్టమొదటిసారిగా ఒక బహుళ దేశాల బ్యాంకు ఒక శాఖను ప్రారంభించడం ఈ బ్రిక్స్ బ్యాంక్ తోటే మనకు సాధ్యమైంది. ఈ బ్రిక్స్ బ్యాంక్ మొదటి బ్యాంక్ అన్నమాట. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభమైన మొదటి బహుళ దేశాల బ్యాంక్ ఏది అని అంటే బ్రిక్స్ బ్యాంక్, మల్టీనేషనల్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు మనము. అండ్ అదేవిధంగా గుజరాత్లో ఏర్పాటు చేసిన ఈ శాఖకు డీజే పాండే అనే వ్యక్తిని తొలిసారిగా నేతృత్వం వహించేలా అపాయింట్ చేసింది. అంతేకాదు ఈ బ్రిక్స్ బ్యాంకుకు నేతృత్వం వహించింది కూడా మొట్టమొదటి వాడే. షాంఘైలో ప్రధాన కేంద్రం ఉంటుంది బ్రిక్స్ బ్యాంక్కి. దీనికి నేతృత్వం వహించిన మొదటి వ్యక్తి కామత్ అన్నమాట, భారతదేశానికి చెందిన వ్యక్తే. ఆయనకు ఇటు వ్యాపార రంగంలోనూ అటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నమాట. బ్యాంకింగ్ రంగంలో ఐసిఐసిఐకి నేతృత్వం వహించారు, ఇన్ఫోసిస్లో ఆయన పనిచేశారు. అన్ని రకాల అనుభవాలు ఉన్న దృష్ట్యా ఆయన ఎంపిక చేసుకున్నారనమాట. సో మరి ఓకే, ఇంకా దీనికి సంబంధించి కేంద్రంగా మనకు షాంఘాయ్ కేంద్రంగా 2015లో ఈ బ్యాంకును స్థాపించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 2021 సెప్టెంబర్లో బంగ్లాదేశ్, యుఏఈ, ఉరుగ్వే దేశాలు చేరాయి. గుర్తుపెట్టుకోవాలా, బంగ్లాదేశ్, యుఏఈ, ఉరుగ్వే దేశాలు చేరాయి. 2021 డిసెంబర్లో ఈజిప్ట్ కూడా చేరింది మనకు. సో సెప్టెంబర్లోనేమో బంగ్లాదేశ్, యుఏఈ, ఉరుగ్వేలు చేరాయి. 2021లో డిసెంబర్లో ఈజిప్ట్ చేరింది. సో దీంతో సభ్య దేశాల సంఖ్య 9కి చేరింది. గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్ బ్యాంకులో చేరాయి, బ్రిక్స్ కూటమిలో చేరలేదు. బ్రిక్స్ కూటమి వేరు, బ్రిక్స్ బ్యాంక్ వేరు. బ్రిక్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుందే బ్యాంక్, 5 దేశాలకు మాత్రమే వాటా ఉంటుంది. కానీ ఈ దేశాలు కూడా సభ్యత్వాన్ని పొందాయి. కానీ బ్రిక్స్ కూటమిలో మాత్రమే వేరే ఏ దేశం చేరలేదు. రాజకీయ ఆర్థికపరమైన కూటమిలో ఎవరు చేరలేదు. సో 2021 డిసెంబర్లో ఈజిప్ట్ అనేది చేరింది. సో మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 2021 డిసెంబర్లో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఈజిప్ట్ దేశం అని మనం ఇప్పుడు చూసాం. సెప్టెంబర్లో బంగ్లాదేశ్ చేరింది, మనకు యుఏఈ కూడా చేరింది. సెప్టెంబర్లో బంగ్లాదేశ్ చేరింది, యుఏఈ చేరింది, ఉరుగ్వే చేరింది. సో డిసెంబర్లో ఎవరు చేరింది? మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి? న్యూ డెవలప్మెంట్ 2020 డిసెంబర్లో. ఇది టీఎస్లో ఎస్ఐలో జరిగిన 2022లో జరిగిన దాంట్లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. సో ఈ విధంగా మనకు ఓకే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తోనే ఈ క్లాసులు అనేవి మీకు ఉన్నాయి. నెక్స్ట్ మరి ఇప్పటి వరకు ఈ బ్రిక్స్ కూటమికి సంబంధించి జరిగిన సమావేశాలు కానీ చూస్తే మనకు మొట్టమొదటి రష్యా దేశంలో ఒకటే రిన్బర్గ్లో జరిగింది. ఓకే, ఉటెన్బర్గ్ అంటారు. నెక్స్ట్ది బ్రెజిల్ దేశంలోని బ్రెజీలియాలో జరిగింది. ఆ తర్వాత 2011లో చైనాలోని సాన్యాలో జరిగింది. 2012లో తొలిసారిగా న్యూఢిల్లీలో తాజ్ హోటల్లో జరిగింది. ఇక్కడే మొట్టమొదటిసారిగా మన భారత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు బ్రిక్స్ బ్యాంక్ ప్రస్తావన చేశారు. నెక్స్ట్ 2013లో దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగింది. అండ్ 2014లో బ్రెజిల్లో పోర్టే లేజా అనే ప్రాంతంలో జరిగింది. అండ్ తర్వాత రష్యాలో ఉపా అనే నగరంలో జరిగింది. 2015లో. నెక్స్ట్ 2016లో భారత్లోని గోవాలో జరిగింది బ్రిక్స్ కూటమి సమావేశం. అండ్ దెన్ ఆ తర్వాత ఈ సమావేశంతో పాటు మరి రకరకాల సమావేశాలను ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ. బిమ్స్టెక్ సమావేశాన్ని కూడా ఆయన అన్ని కోయిన్సైడ్ అయ్యేలా షెడ్యూల్ చేశారు. నెక్స్ట్ 2017లో జియామెన్ అనే ప్రాంతంలో చైనాలో జరిగింది. అండ్ 2018లో సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగింది. అండ్ దెన్
2019లో మనకు నవంబర్ 13, 14 బ్రెజిల్లోని జైర్ బొల్సోనారోలో. అయితే ఇక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి అనుకుంటే పొరపాటే, అక్కర్లా. మనం ఇక్కడ సిలబస్ పరంగా ప్రతి ఒక్కటి అందిస్తూ ఉన్నాము. అయితే మొదటి సమావేశం కరెంట్ ఇయర్ సమావేశం, ఆ తర్వాత ముందు సమావేశం. అండ్ భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరంలో జరిగాయి, ఇవి మనకు డేటా సేకరించే పద్ధతి. అండ్ అదేవిధంగా 2020లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెయింట్ పీటర్స్బర్గ్ అంటే రష్యా నేతృత్వం వహించింది, సో కరోనా మూలంగా. అండ్ నెక్స్ట్ 2021 సెప్టెంబర్లో భారత్ నేతృత్వం వహించింది, ఇది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. సో భారత్ మనకు ఎప్పుడెప్పుడు జరిగినాయి, మనకు 2012లో జరిగింది 4వది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకు 13వది భారత్ నేతృత్వం వహించింది. 2022 జూన్ 23-24 చైనాలో జరిగింది, మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైనా నేతృత్వం వహించింది. 2023లో దక్షిణాఫ్రికాలో మనకు షెడ్యూల్ అయింది. సో ఇప్పటివరకు భారత్లో 2 జరిగాయని చెప్పుకోవచ్చు. ఒకటేమో రైట్ 4వది, ఆ తర్వాత 13వ సమావేశాలు భారత్లో జరిగాయి. 12 మనకు మొట్టమొదటిది ఏమో 4వదేమో గోవాలో జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఆ తర్వాత మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13వది జరిగింది. 8వది కూడా భారత్లో జరిగింది, గోవాలో. సో మనకు 4, 8 and 13 4, 8 and 13 భారతదేశంలో జరిగాయి, రైట్. అండ్ నెక్స్ట్ అలీన ఉద్యమం చాలా ఇంపార్టెంట్ అయింది మనకు. నాన్ అలైన్డ్ మూమెంట్ అని అంటాం. సో ఇది ఏర్పాటుకు మనం ఒక చిన్న నేపథ్యాన్ని పరిశీలించాలి. మనకు 1945లో 2వ ప్రపంచ యుద్ధం జరిగిన సంవత్సరం, అంటే అంతకుముందే ప్రారంభమైంది, కొనసాగింది. 1945 ఆగస్టు 9వ తేదీన జపాన్ దేశం పైన అణుబాంబులను విసిరింది అమెరికా. ఆగస్టు 6, ఆగస్టు 9న. సో ఓకే, ఆగస్ట్ 6న మనకు ఫ్యాట్ మ్యాన్, ఆగస్ట్ 9న లిటిల్ బాయ్, అట్లా ఆ విధంగా ఆ పేర్లతో ఆ బాంబులను విసిరేసింది. సో ఈ బాంబులను విసిరివేయడంతో జపాన్ ధ్వంసమైంది, జపాన్ ఓటమి అంగీకరించింది, జపాన్ యుద్ధం నుంచి తప్పుకుంది. అయితే ఇక్కడ మనము అందరూ యుద్ధం అయిపోయింది అని పరిశీలనలో ఉన్నప్పుడు రష్యా ఏం పరిశీలించిందంటే, అమెరికా ఎప్పుడు డెవలప్ చేసుకుంది అణుబాంబుల్ని, రేపొద్దున ఇతర దేశాలపైన ప్రయోగిస్తే, మన దేశం పైన ప్రయోగిస్తే మన పరిస్థితి ఏంటి, ఇది రష్యా దేశానికి వచ్చిన ఒక మొదటి అనుమానం. మనకు నిజానికి 2వ ప్రపంచ యుద్ధంలో ఈ 2 కూడా ఒకే పక్షాన ఉన్నా ఆ తర్వాత అభిప్రాయ భేదాలు స్టార్ట్ అయినాయి. దీంతో ఈ 2 దేశాలు కూడా ఆయుధాలను సమకూర్చుకోవడం, ఆయుధ పోటీని పెరిగింది, అగ్రదేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ప్రచ్ఛన్న యుద్ధం, దీన్ని కోల్డ్ వార్ అంటారనమాట. 1945లో స్టార్ట్ అయింది, దాదాపుగా 1991లో ముగిసింది. 1991లో ఎందుకు ముగిసింది అంటే, మనకు 1991లో రష్యా విచ్ఛిన్నమైంది. యుఎస్ఎస్ఆర్ అంటాం, యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా, అది విచ్ఛిన్నమైపోయింది. విచ్ఛిన్నమైపోయిన యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం కావడంతో ఏకధ్రువ ప్రపంచం ఆవిర్భించింది. ఓకే, సో మోనోపోలార్ వరల్డ్ అంటాం. ఏకధ్రువ ప్రపంచము అని అంటే అమెరికా డామినేషన్ చేసింది. ఇప్పటిదాకా డైపోలార్ వరల్డ్. సో 2 దేశాలు, ఓకే, 2 దేశాలు డామినేట్ చేశాయి, అమెరికా, రష్యా. ఆ తర్వాత ఏకధ్రువ ప్రపంచం, ద్విధ్రువ ప్రపంచం నుంచి ఏకధ్రువ ప్రపంచానికి వచ్చింది. ద్విధ్రువ ప్రపంచం అని అంటే అక్కడ అమెరికా, రష్యాలు 2 పోటీ పడ్డాయి. ఏకధ్రువ ప్రపంచంలో అమెరికా డామినేషన్ స్టార్ట్ చేయడం ఉంది అన్నమాట. సో మరి అప్పుడు నెహ్రూ ఏమని భావించాడంటే, మనము అమెరికా పక్షాన వద్దు, రష్యా పక్షాన వద్దు, రెండిటికి సమాన దూరం వహిద్దాం, రెండిటికి సమాన దూరంలో ఉందాం, రెండిటికి సమాన దూరంలో ఉన్నాము అని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన కూటమే అలీన ఉద్యమం, నాన్ అలైన్డ్ మూమెంట్. ఇంగ్లీష్లో మనకు అలైన్డ్ అంటే ఏకీభవించడం అని అర్థము. అలైన్డ్ అంటే సో ఒకవైపు లీన్ కావడం అన్నమాట, ఒకవైపు లొంగిపోవడం. సో ఈయనేమంటున్నాడు, మేము వల్ల అలైన్ కావట్లేదు, ఎవరితో, అటు రష్యాతో కానీ ఇటు అమెరికాతో అలైన్ కావడం లేదు. అలైన్ కాని వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న మూమెంటే నాన్ అలైన్డ్ మూమెంట్, రైట్. సో ఈ విధంగా 2వ ప్రపంచ యుద్ధం 1939-45 తర్వాత ప్రపంచ దేశాలు అమెరికా, రష్యా నాయకత్వంలో 2 కూటములుగా ఏర్పడ్డాయి. సో అదే చెప్పాను నేను. సో నూతనంగా స్వాతంత్రం పొందిన దేశాలు ఏ కూటమిలో చేరకుండా అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తూ సమానత్వం, సాంఘిక న్యాయం కోసం కృషి చేయడమే అలీన విధానం అన్నమాట. సో అలీన విధానం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది జవహర్లాల్ నెహ్రూ. సో ఇంకా మనకు నిజం చెప్పాలంటే జవహర్లాల్ నెహ్రూకు ఈ పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి వేరొకరు ఉన్నారు. సో ఓకే, ఈ విధంగా
ఓకే జవహర్లాల్ నెహ్రూ ఆయన ఓకే మీనన్ అని చెప్పి అనమాట, మీనన్ అని చెప్పి ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ పదాన్ని మొదట ఉపయోగించింది మీనన్. మరి ఇక్కడ ఎందుకు జవహర్లాల్ నెహ్రూ అని ఉంది అంటే ఆయన ప్రభుత్వ అధినేత అప్పట్లో. సో మొట్టమొదలు మీనన్ అనే వ్యక్తి ఉపయోగించారు దీన్ని. తర్వాత కాలంలో భారతదేశంలో రక్షణ శాఖ మంత్రి కూడా పనిచేశారనమాట మీనన్ అనే ఆయన మొదట ఈ పదాన్ని వాడారు. ఈ పదాన్ని నెహ్రూకు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదలు దీన్ని ఉపయోగించిన ఓకే ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదలు ఆయనే ఉపయోగించారు ఈ పదాన్ని. సో అలీన విధానం అనేది ఒక తటస్థ విధానం అన్నమాట. సో వాళ్ళకు చెరువులో ఉండడం, వీళ్ళకు చెరువులో ఉండమని. సో ఇండోనేషియాలో మనకు బాండుంగ్లో సమావేశం జరిగింది 1955లో. ఆ బాండుంగ్ సమావేశం ఆధారంగానే మనకు నాన్ అలైన్డ్ మూమెంట్ అనేది తెరపైకి వచ్చింది, రైట్. సో మరి ఈ అలీన ఉద్యమం ఏర్పాటులో మనకు ఎవరెవరున్నారు అని అంటే భారతదేశ ప్రధానమంత్రి నాటి ప్రభుత్వాధినేత జవహర్లాల్ నెహ్రూ, నెక్స్ట్ జోసెఫ్ టిటో, అప్పుడు యుగోస్లేవియా ఉండింది, ఆ యుగోస్లేవియా ప్రభుత్వాధినేత, నెక్స్ట్ ఈజిప్టుకు చెందిన అబ్దుల్ నాజర్. సో భారతదేశానికి ఆగస్టు 15, 1947 నాడు స్వాతంత్రం వస్తే ఆగస్టు 18, 1947 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 3 రోజుల్లోనే భారత్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటాం, దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్న దేశం ఈజిప్ట్ దేశం. అంత గొప్ప సంబంధాలు ఉండేవి మన రెండు దేశాలకి. భారతదేశం స్వాతంత్రం సాధించి 70 సంవత్సరాలైన సందర్భంగా స్మారక నాణ్యాన్ని కూడా తీశారు. ఎవరంటే ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళు. అండ్ సుకార్నో ఇండోనేషియాకు చెందినవారు. అండ్ సిరిమావో బండారనాయకే నాటి శ్రీలంక ప్రభుత్వాధినేత. సో ఈ విధంగా వీళ్ళందరూ కలిసి రైట్ మన ఓకే ఈ అలీన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఏ సంవత్సరం ప్రారంభించారంటే 1961లో బెల్గ్రేడ్లో ప్రారంభమైంది. సో సభ్య దేశాలు ప్రస్తుతం 120 ఉన్నాయి. అండ్ పరిశీలక హోదా కలిగిన దేశాల సంఖ్య 18గా ఉన్నది. మరి నామ్ సమావేశాలు అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లేదు, ల్యాండ్ మార్క్ ఉన్నవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మొదటి సమావేశం ఎప్పుడైనా ఇంపార్టెంటే. సో మనకు యుగోస్లేవియాలో బెల్ట్ అనే ప్రాంతంలో జరిగింది, యుగోస్లేవియాలో. నెక్స్ట్ 7వ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది 1983లో. భారతదేశంలో జరిగిన మొదటి సమావేశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి 8వ సమావేశం జింబాబ్వేలోని హరారేలో 1986లో జరిగింది. అండ్ 15వ సమావేశము షర్మ్ ఎల్ షేక్, ఈజిప్టులో షర్మ్ ఎల్ షేక్ అనే ఈ ప్రాంతంలో జరిగింది. సో ఈ ప్రాంతం ఈజిప్టులో ఎప్పుడు సమావేశాలు జరిగినా జనరల్గా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. మనకి ఇటీవలే ఈ పర్యావరణానికి సంబంధించిన సదస్సు కూడా ఇక్కడే జరిగింది. అండ్ 16వ సమావేశం మనకు ఇరాన్లోని టెహ్రాన్లో జరిగింది 2012లో. 17వ సమావేశం మనకు వెనిజులాలోని పుర్లమార్లో జరిగింది 2016లో. 18వ సమావేశం అజర్బైజాన్లోని బాకులో జరిగింది 2019లో. చాలా రీసెంట్గా జాయిన్ అయిన దేశం అజర్బైజాన్. అండ్ నెక్స్ట్ 19వ సమావేశం 2023లో ఉగండాలో జరిగింది. సో ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన నామ్ సమావేశ సంఖ్య ఒకటే ఒకటి, 1983లో న్యూఢిల్లీలో జరిగింది. సో 1979లో చరణ్ సింగ్ తర్వాత నామ్ సమావేశాలకు గైర్హాజరైన భారత ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ. సో 1979లో చరణ్ సింగ్ ఈ సమావేశాలకు హాజరు కాలేదు. తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ 2016లో కూడా హాజరు కాలేదు. సో దీనికి మనం ఇట్లా నేర్చుకోవడం కంటే ఓకే రీజన్గా నేర్చుకుంటే మంచిది. సో వెనిజులాలో 17వ సమావేశం 2016లో జరిగింది వెనిజులాలోని పుర్లమార్లో. దీనికి నరేంద్ర మోడీ హాజరు కాలేదు. ఎందుకు అనంటే వెనిజులా దేశము కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దేశం. సో అదేవిధంగా వెనిజులా దేశాన్ని ఓకే పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టాలని చూసిందనమాట అమెరికా 2016లో, రైట్. ఎందుకు అట్లా చూసింది అని అంటే మీకు తెలిసిందే, వెనిజులాలో హ్యూగో చావేజ్ అని చెప్పి ఒక గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు ఉండేవాడు. ఆయన 2012-13లో చనిపోయినారు. ఆయన చనిపోయినాక వెనిజులాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే అంశాలు దాదాపుగా మనకు ఉన్నత స్థాయి ఎగ్జామినేషన్స్లో ఉంటాయి. అలాంటి ఎగ్జామ్స్ కూడా మీరు ఈజీగా క్రాక్ చేయాలని చెప్పి కొంచెం ఈ అదనపు సమాచారాన్ని ఇస్తున్నాను నేను. సో రైట్, ఇది మీకు ఎగ్జామినేషన్కి ఉపయోగపడేదే చెప్తున్నాను నేను. మనకు యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే వెనిజులాలో వెనిజులా దేశంలో పెట్రోల్ సంక్షోభం వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ వెనిజులా దేశము పెట్రోల్ ఎగుమతులపైనే ఆధారపడిన దేశం. ఓకే, భారీగా పెట్రోల్ ఎగుమతులపైన ఆధారపడింది.
సో ఈ దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే పెట్రోల్ ప్రైసులు తగ్గాలి. పెట్రోల్ ప్రైసులు తగ్గాలి అంటే మరి ఈ ఒపెక్ దేశాలు ఉన్నాయి కదా, ఈ ఒపెక్ దేశాలు డిమాండ్ను బట్టి ఇవి పెట్రోల్ ప్రొడక్షన్ తగ్గించడం చేస్తుంటాయి. సో ఏం చేసిందంటే అమెరికా మనకు వెనిజులాకు ఆర్థికపరమైన ఇబ్బందులు సృష్టించడానికి పెట్రోల్ ధరలు విపరీతంగా పడిపోయినా సరే ఒపెక్ దేశాలకు చెప్పిందనమాట, మీరు ఎట్టి పరిస్థితులలో ఈ పెట్రోల్ ప్రొడక్షన్లో కూడా పెట్రోల్ ప్రొడక్షన్లో మార్పులు తీసుకురాకండి, పెట్రోల్ ఉత్పత్తిలో మీరు తగ్గించకండి అని చెప్పింది. దీంతో పెట్రోల్ ధరలు భారీగా పడిపోయినాయి, అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు భారీగా పడిపోయినాయి. సో ఈ నేపథ్యంలో వెనిజులా దేశం ఆర్థికంగా చితికిపోయింది. సో ఈ విధంగా రష్యాకు వెనిజులాకు మధ్య ఒక మాటల యుద్ధం ప్రారంభమైంది. సో భారతదేశం అప్పుడప్పుడే అమెరికాతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మరి వెనిజులాలో జరిగే సమావేశానికి హాజరవుతే అమెరికాతో ఏమైనా దౌత్య సంబంధాల పరమైన ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి హాజరు కాలేదన్నమాట. అలా రీజనింగ్ లాజిక్స్ తెలుసుకుంటే మనకు బాగుంటుంది. సో మనకు ఈవెన్ మీరు గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్ రాసినా ఈ పాయింట్స్ అనేవి ఎక్కడో ఒక చోట మీకు ఉపయోగపడతాయి. ఏ విధంగా భారత సార్వభౌమత్వానికి ఇది ఇంపాక్ట్ అవుతుంది అన్న అంశాన్ని మీరు చర్చించవచ్చు. నెక్స్ట్ 16వ సమావేశంలో అజర్బైజాన్ ఫిజీ కొత్త సభ్య దేశాలుగా చేరాయి. ఆల్రెడీ చెప్పిన నేను అజర్బైజాన్లో జరిగిందన్నప్పుడు రీసెంట్గా జాయిన్ అయిన దేశం ఇది కూడా. నెక్స్ట్ ప్రస్తుతం నామ్ చైర్మన్గా మనం అజర్బైజాన్కి చెందిన ఇహం అలివే ఉన్నారు, రైట్. సో ఈ విధంగా మనకు ఈ నామ్ అనే ఒక కూటమి అనేది ఉన్నది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీన్నే మనం నాటో అని అంటాం. 1949 ఏప్రిల్ 4th నాడు ఏర్పాటైంది. సో మనకు ఏప్రిల్ నెలలో, సంవత్సరాలు వేరైనా సరే ఏప్రిల్ నెలలో 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటైనాయి మనకు. సో ఇలాంటి లింక్స్ తోటి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏప్రిల్ 4th మనకు నాటో ఏర్పాటైంది కదండి. ఏప్రిల్ 8th మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. అదేమో జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సంవత్సరాలు వేరు. మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో ఏర్పడింది. 1948 ఏప్రిల్ 7th నాడు. సో ఇదే ఏప్రిల్ మంత్ మనకు 4th నాడు సంవత్సరం మారిపోయింది, 1914. తర్వాత సంవత్సరం మనకి ఏం ఏర్పాటైంది, నాటో ఏర్పాటైంది. సో అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. మనకు ఈ నాటో ప్రధాన కార్యాలయం బ్రజెల్స్లో ఉంది. అయితే ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య మనకు 30. అయితే మనకు రీసెంట్గా 2 దేశాలు కొత్తగా చేరబోతున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అయితే సభ్య దేశాల సంఖ్య 30, బట్ 2 దేశాలు చేరేందుకు సమాయత్తమైన శాసన ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, సో అది కొనసాగుతూ ఉంది. అవి 2 దేశాలు ఏవి అంటే స్వీడన్, ఫిన్లాండ్. ఈ 2 దేశాలు అతి త్వరలో మనకు దీనిలో చేరబోతున్నాయి నాటోలో. అప్పుడు నాటో కూటమి సభ్య దేశాల సంఖ్య 32గా మారుతుంది. మరి ఇందులో చేరిన 27వ దేశం అల్బేనియా అయితే, 28వ దేశం క్రొయేషియా అయితే, 29వ దేశం మాంటెనిగ్రో, 30వ దేశం నార్త్ మ్యాసిడోనియా, ఉత్తర మ్యాసిడోనియా. మరి 31, 32 దేశాలుగా స్వీడన్, ఫిన్లాండ్ త్వరలో రానున్నాయి. అధికారికంగా మనం ఈ క్లాస్ చెప్పే నాటికి అధికారికంగా ప్రకటన వెలువడలేదు, కానీ శాసన ప్రక్రియ స్టార్ట్ చేసినాయి ఆల్రెడీ. ఖచ్చితంగా సభ్యత్వాన్ని పొందుతాయి. సో ఈ విధంగా మనకు ఉంది. మరి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1913 to 1945 జరిగింది 2వ ప్రపంచ యుద్ధం. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తర అట్లాంటిక్ అంటే నార్త్ అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న ఈ నార్త్ అమెరికా అండ్ వెస్టర్న్ యూరప్ దేశాలన్నీ కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. సో ఉత్తర అమెరికా ఖండంలో USA, కెనడా, అదేవిధంగా తూర్పు పశ్చిమ ఐరోపా దేశాలు ఉన్నాయి. చూడండి, కేవలం నార్త్ అమెరికా అండ్ యూరప్ ఈ దేశాలు మాత్రమే ఉన్నాయి నాటోలో ప్రస్తుతానికి. నాటోకు పోటీగా రష్యా స్థాపించిన సైనిక కూటమి వార్సా ఒప్పందం అన్నమాట. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన కేంద్రం ఉక్రెయిన్లో నాటోలో చేరడానికి ప్రయత్నించడం. మరి నాటోలో చేరడానికి ప్రయత్నిస్తే ఎందుకు అన్నది కూడా మనం చూద్దాము. సో ఆ రీజనింగ్ ఇంపార్టెంట్. సో మనకు TSPC ప్రిలిమ్స్ 2022లో వచ్చిన క్వశ్చన్, నాటోలో సభ్య దేశాలుగా ఏ ఖండం ఉన్నాయి? సో ఆల్రెడీ మనం చూసాము, ఉత్తర అమెరికా, ఐరోపా, ఈ 2 దేశాలకు సంబంధించిన, ఈ 2 కాంటినెంట్స్కి సంబంధించిన దేశాలే ఉన్నాయి. సో ఇప్పుడు మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం
ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మెయిన్గా నాటో కూటమిలో చేరడానికి ఉద్దేశించింది అని స్టేట్మెంట్ ఇచ్చినాం. దీనికి మనం రీజనింగ్ తెలుసుకుందాము. ఈ రీజనింగ్ పైనే క్వశ్చన్స్ ఉంటాయి మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటో వాళ్ళు ఒక నియమావళి రూపొందించుకున్నారు. వాళ్ళు దాన్ని రాజ్యాంగంగా భావిస్తారు. సో ఈ నాటో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 5 ఉంటుంది. ఆర్టికల్ 5. సో ఈ ఆర్టికల్ 5 చుట్టే యుద్ధం అంతా తిరుగుతున్నది. కాబట్టి ఆర్టికల్ 5 గురించి మనకు ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. ఆర్టికల్ 5 ఏం చెప్తుంది అని అంటే, సో ఆల్రెడీ మనకు తెలుసుకున్నాం 30 సభ్య దేశాలు ఉన్నాయి. నాటోలో 30 సభ్య దేశాలు ఉన్నాయి. ప్లస్ త్వరలో 2 దేశాలు చేరబోతున్నాయి. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఏదో ఒక దేశం అనుకోండి, ఉదాహరణగా ఒక దేశం తీసుకుంటున్నా, ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఉదాహరణగా తీసుకున్నాను నేను. ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం యువతల ఇది నాటోలో లేదు, ఇది నాటోలో ఉన్న దేశం చెప్తున్నా. నాటోలో యుఎస్ఏ అనే దేశం ఉంది, రైట్? నాటోలో యుఎస్ఏ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం యుఎస్ఏ పైన దాడి చేసింది అనుకోండి. ఇప్పుడు యుఎస్ఏ నేను ఆర్టికల్ 5 ఉపయోగిస్తున్నా అనింది అనుకోండి, నాటోకు సంబంధించిన ఆర్టికల్ 5 ఉపయోగిస్తున్నా అని చెప్తే, మరి ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ పైన దాడి చేసింది కాబట్టి మళ్ళీ యుఎస్ఏ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయదు. ఆర్టికల్ 5 యూజ్ చేస్తున్నా అంటే మొత్తము నాటో దేశాలన్నీ దాడి చేస్తాయి ఆఫ్ఘనిస్తాన్ పైన. అన్ని నాటో దేశాలు కలిసి 32 నాటో దేశాలు కలిసి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తాయి. అంటే ఆర్టికల్ 5 దేని గురించి మాట్లాడుతుందంటే ఉమ్మడి భద్రత గురించి, కలెక్టివ్ సెక్యూరిటీ గురించి. కలెక్టివ్ సెక్యూరిటీ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని ఉమ్మడి భద్రత అంటే ఈ కూటమిలో చేరితే వాడు ఒంటరి వాడు కాదు, వాడిపైన వాడు దాడి చేస్తే మేమున్నాం, మీకు 30 మందిమి, 30 దేశాల సైన్యం వస్తాం, వాడు ఎవడైనా సరే మేము అటాక్ చేస్తాము అని చెప్తాయన్నమాట. సో మరి ఈ ఆర్టికల్ 5 ఇప్పటి వరకు ఎప్పుడైనా ఉపయోగించారంటే ఒకే ఒక్కసారి ఉపయోగించారు. నాటో కూటమి ఆర్టికల్ 5ని ఇప్పటి వరకు ఒకసారి ఉపయోగించింది. ఎప్పుడు ఉపయోగించింది అనంటే మనకు 9/11 ఇన్సిడెంట్స్ తెలిసిందే అందరికీ. మీకు మనకు సెప్టెంబర్ మంత్ అంటే 9th మంత్ సెప్టెంబర్ 11th నాడు, ఓకే, 2001లో అమెరికా పైన ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది. ఇంత చిన్న దేశం అంత పెద్ద దేశం పైన అక్కడెక్కడో ఉన్నప్పుడు ఎట్లా దాడి చేసింది అంటే, అది విమానాన్ని హైజాక్ చేసి ట్రేడ్ టవర్స్లోకి హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయింది అనమాట. అంటే అమెరికా వెళ్తూ అమెరికా కంటినే పొడిచింది. సో ఇది అంతా ఎవరు చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేసిన అల్-ఖైదా సంస్థ ఒసామా బిన్ లాడెన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఎంబడి అమెరికా ఏం చేసింది, ఇది నా అమెరికా పైన జరిగిన దాడి కాదు, ఇది నాటో ఆర్టికల్ 5ని నేను వినియోగిస్తున్నాను కాబట్టి 30 దేశాలు రావాల్సిందే అని చెప్పింది. ఈ విధంగా ఈ 30 దేశాలు అన్నీ కలిసి మొదలు ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేసి అక్కడ అల్-ఖైదా లేకుండా చేశాయి. తాలిబాన్ల ప్రభుత్వం ఉండినప్పుడు తాలిబాన్లను పంపేసి అక్కడ నాటో దళాలు. అయితే తర్వాత కాలంలో ఏం జరిగింది, నాటో దళాల నుంచి ఒక్కొక్క దేశం వెళ్ళిపోయింది. యూకే, ఫ్రాన్స్ అన్ని దేశాలు వెళ్ళిపోయినాయి అన్నమాట. నాటో అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది, నాటో కూటమి నుంచి కాదు. ఇలా వెళ్ళిపోవడంతో అమెరికా ఒంటరిగా ఉండిపోయింది. అమెరికా దేశం కూడా 2021లో వెళ్ళిపోయిన వెంబడే మళ్ళీ తాలిబాన్ల చేతికి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, రైట్? సో ఈ విధంగా మనకు నాటోలో ఆర్టికల్ 5ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి ఇప్పటిదాకా వినియోగించారు. సో ఇప్పుడు మనకి ఇది సందర్భం ఏంటంటే ఉక్రెయిన్ గాన నాటోలో చేరితే మరి ఉక్రెయిన్కు ఎన్ని దేశాల మద్దతు వస్తుంది? 30 దేశాల మద్దతు వస్తుంది. పైగా రష్యాకు ఉక్రెయిన్కు సరిహద్దు ఉన్నది. సో అంటే రైట్, రష్యా ఉక్రెయిన్ ఇది సరిహద్దు అనుకోండి. రష్యా సరిహద్దు వరకు అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు కానీ, అమెరికాకు సంబంధించిన ట్యాంకులు కానీ, మిజైల్స్ కానీ, అన్ని రకాల ఆయుధాలు, వాయుదళానికి సంబంధించినవి, కాల్బలానికి సంబంధించినవి, పదాతి దళానికి సంబంధించినవి, నావికా దళానికి సంబంధించినవి రష్యా సరిహద్దు దాకా వస్తాయి. సో ఫ్రాన్స్కు సంబంధించినవి, అమెరికాకు సంబంధించినవి వస్తే రష్యాకు నచ్చదు. కాబట్టి ఉక్రెయిన్ అందులో చేరకుండా అడ్డుకోవడం కోసం యుద్ధాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసింది. నిజానికి ఉక్రెయిన్ ఈ కూటమిలో చేరడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది, కానీ ఇటీవల ఈ ప్రయత్నం మరింత తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలోనే చేరితే మాత్రం అన్ని దేశాల మద్దతు వస్తుంది, చేరకుండానే అడ్డుకుందన్నమాట. సో ఇది మనకు ఈ రీజనింగ్ తెలుసుకుంటే ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ని చేయొచ్చు, రైట్? మరి నాటో సదస్సులుగాన మనం చూస్తే 2021లో నాటో సదస్సు బెల్జియంలోని బ్రసెల్స్లో జరిగింది, ఓకే, 2021 జూన్ 14న. సో 2022లో మనకు స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగింది. 2023లో మనకు లిథువేనియా దేశంలో జరగనున్నది.
సో 70వ వ్యవస్థాపక దినోత్సవం 2019 డిసెంబర్లో లండన్లో నిర్వహించారు. సో నాటోకు మొదటి ప్రధాన కార్యదర్శిగా హాస్టింగ్ ఇన్మే ఉన్నారు. అండ్ నాటో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జోన్స్ స్టోల్టెన్బర్గ్ ఉన్నారు. అయితే మీకు ఒక పాయింట్ చెప్తాను ఈయనకు సంబంధించి. సో ఈ పాయింట్ ఏంటంటే నిజానికి ఈయన పదవీ కాలం 2022లో ముగిసింది. ఓకే, 2022లో. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇవన్నీ అర్థం కావేమో అని చెప్పి పొడిగించారు. అంటే 2023లో ఏ క్షణమైనా ఆయన మార్చేస్తారు. సో ఆస్పిరెంట్స్ అందరూ కీప్ అప్డేటింగ్. మరి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలంటే మనకు S&S ఈ నాలెడ్జ్ మీకు కరెంట్ అఫైర్స్ ఫ్రీగా అందిస్తుంది. ప్రతిరోజు ఉదయం మార్నింగ్ 8 గంటలకి లైవ్ ఉంటుంది. సో ఓకే, నేనే తీసుకుంటాను ఆ లైవ్. కాబట్టి మీరు ఆ క్లాస్లో అప్డేట్ అయితే ఏ మార్పు జరిగినా మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట. సో అది కూడా చూస్తూ ఉండండి. సో ఇది ప్రపంచపు ఏకైక మిలిటరీ కూటమిగా, అతిపెద్ద మిలిటరీ కూటమిగా చెప్పుకోవచ్చు మనము. అయితే ఈ నాటోకు చెందిన సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఒకటి ఉందండి. సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకు రైట్ ఈస్టోనియాలో ఉంటుంది. సైబర్ భద్రతకు సంబంధించి నాటో కూటమికి సహాయంగా పనిచేస్తుంది అనమాట. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, సైబర్ భద్రతకు సంబంధించి రైట్. మరి ఇందులో లైక్ ఏసియా దేశం కూడా ఒకటి జాయిన్ అయింది, మనకు దక్షిణ కొరియా అనే దేశం. సో నాటోకు సంబంధించిన సైబర్ డిఫెన్స్ సెంటర్లో జాయిన్ అయిన మొట్టమొదటి ఆసియా దేశం ఏదంటే దక్షిణ కొరియా దేశము, రైట్. అండ్ నెక్స్ట్ కామన్వెల్త్ దేశాల కూటమి, దీన్ని చోగం అనే పేరుతో పిలుస్తారు. సో మరి కామన్వెల్త్ దేశాల కూటమి అంటే ఏంది? యాక్చువల్గా ఇది సో భారతదేశాన్ని బ్రిటిష్ పాలించింది, ఇది మీకు తెలిసిందే. కేవలం భారతదేశాన్నే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలను బ్రిటిష్ పరిపాలించింది, రైట్. సో అందుకే అంటారు రవి అస్తమించింది బ్రిటిష్ సామ్రాజ్యం అని. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ భూమిపైన కానీ మీరు చూస్తే ఇండియాను పాలించింది. ఇండియాలో మార్నింగ్ అనుకోండి, మనకు యుఎస్ఏని కూడా రూల్ చేసింది. యుఎస్ఏలో నైట్ ఉంటుంది, అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో వెలుతురుంది. భారతదేశంలో చీకటి పడింది, నైట్ అయింది. అమెరికాలో మార్నింగ్ అవుతుంది, అంటే సూర్యుడు ఎక్కడో ఒక చోటు ఉంటాడు బ్రిటిష్ రాజ్యంలో. ఇదంతా వాళ్ళ రాజ్యమే, సౌత్ ఆఫ్రికా వాళ్ళ రాజ్యమే. అంటే వాళ్ళ రాజ్యంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. సన్ నెవర్ సెట్స్ ఇన్ ద యూకే కింగ్డమ్. సో ఈ విధంగా ఇన్ని రాజ్యాలను పరిపాలించింది కాబట్టి ఆ రాజ్యాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమే మనకు కామన్వెల్త్ కూటమి అంటాం, చోగం అనే పేరుతో పిలుస్తాం. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అంటాం, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అనే పేరుతో పిలుస్తాం, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అని అంటాం అన్నమాట, చోగం అని చెప్పి, రైట్. మరి సో అయితే రవి అస్తమించని ఈ బ్రిటిష్ సామ్రాజ్యం, ఇంత పెద్ద విశాల సామ్రాజ్యం యూకే ఇప్పుడు చాలా చిన్న ప్రాంతం అయిపోయింది. అన్ని ప్రాంతాల్లో తన అధికారాన్ని కోల్పోయింది. సో మీకు గుర్తుంటే 2015-16 సంవత్సరాల్లో ఈ దేశం నుంచి బయటికి రావాలని చెప్పి స్కాట్లాండ్ ప్రయత్నం చేసింది. సో దానికి సంబంధించి రెఫరెండం కూడా నిర్వహించింది. అంటే ప్రపంచాన్ని ఏలిన ఆ దేశం ఇప్పుడు తన దేశాన్ని తాను కాపాడుకోలేకపోతుంది. సో 2022-23లో ఆ దేశానికి రిషి సునాక్ అని చెప్పి భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయినారు. అంటే ఒకప్పుడు మనని రూలించిన దేశంలో ఇప్పుడు మన భారత సంతతికి చెందిన వ్యక్తి పాలన అనేది అక్కడ స్టార్ట్ అయింది. సో మరి పూర్వ బ్రిటిష్ వలస రాజ్య కూటమే కామన్వెల్త్ అనమాట. బ్రిటిష్ వలస రాజ్యాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నాయి. ఈ బ్రిటిష్ పాలిత రాజ్యం కానీ స్వతంత్ర దేశం కూడా, బ్రిటిష్ పాలిత రాజ్యం కానీ స్వతంత్ర దేశాలు కూడా చేరవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు బ్రిటిష్ పాలించిన దేశాలు చేరవచ్చు, ఉంటాయి ఎట్లయినా. బ్రిటిష్ పాలించని దేశాలు ఏవైనా ఇష్టం ఉంటే అవి కూడా వచ్చి జాయిన్ కావచ్చు అనమాట, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ని ఎప్పుడు రూల్ చేయలేదు, నేపాల్ కూడా ఇష్టం ఉంటే వచ్చి జాయిన్ కావచ్చు. మరి సభ్య దేశాలు ఇందులో ఎన్ని ఉన్నాయనంటే 56 సభ్య దేశాలు ఉన్నాయి. సో అతిపెద్ద దేశం భారత్ అయితే, అతి చిన్న దేశం మనకు నౌరు. సో మరి దీనికి బ్రిటిష్ రాజు లేదా రాణి నేతృత్వం వహిస్తారనమాట, ఎవరుంటే వారు. సో బ్రిటిష్ రాణి 2022లో చనిపోయారు. 70 సంవత్సరాల పాటు బ్రిటిష్ రాణిగా వ్యవహరించిన ఎలిజబెత్ చనిపోయినారు. ఇప్పుడు ఆమె వారసుడు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. సో కామన్వెల్త్ కూటమి నుంచి జింబాబ్వేను బహిష్కరించారు ఆ దేశంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో. సో 2013 అక్టోబర్లో కామన్వెల్త్ కూటమి నుంచి గాంబియా దేశం విరమించుకుంది. సో 2018లో మళ్ళీ
చేరింది. ఏ దేశం నిష్క్రమించి మళ్ళీ చేరింది అడిగితే గాంబియా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మరి కామన్వెల్త్ సమావేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అండ్ కామన్వెల్త్ దేశాధినేతలు 23వ సమావేశం శ్రీలంకలో జరిగింది, కొలంబోలో 2013 నవంబర్లో. అండ్ 2008 కామన్వెల్త్ సభ్య దేశాల ప్రధాన కార్యదర్శిగా భారతదేశానికి చెందిన కమలేష్ శర్మ ఎంపికయ్యారు. తిరిగి రెండవసారి 2012లో కూడా ఆయన ఎంపికయ్యారు. అండ్ నెక్స్ట్ కామన్వెల్త్ కార్యదర్శిగా ఎంపికైన తొలి ఆసియావాసి కూడా కమలేష్ శర్మ. నెక్స్ట్ ప్రస్తుత 6వ సెక్రటరీ జనరల్ డొమినికా దేశానికి చెందిన ప్యాట్రిషియా స్కాట్లాండ్ ఉన్నారనమాట. 2016 ఏప్రిల్ 1 నుంచి కొనసాగుతున్నారు. నెక్స్ట్ 2006లో గౌరవ అవగాహన మధ్య అమర్త్య సేన్ నాయకత్వంలో కామన్వెల్త్ కమిషన్ నియమించారనమాట. ఓకే, సో అంటే 2006లో గౌరవం, అవగాహన ఇలాంటి అంశాలన్నీ పెంపొందించడం కోసం అమర్త్య సేన్ నాయకత్వంలో కామన్వెల్త్ కమిషన్ నియమించారు. 2016లో కామన్వెల్త్ కూటమి నుంచి వైదొలిగిన దేశం ఏదనంటే మాల్దీవ్స్ వైదొలిగింది. సో కామన్వెల్త్ కూటమి నుంచి 2 సార్లు ఏ దేశాన్ని తొలగించి మళ్ళీ చేర్చుకున్నారంటే పాకిస్తాన్ అనమాట. సో అక్కడ సైనిక పాలన రావడం, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ విధంగా జరిగింది. నెక్స్ట్ 24వ సమావేశం మనకు 2015లో దక్షిణాఫ్రికాలోని మాల్టాలో జరిగింది. అండ్ 25వ సమావేశం 2017లో వనౌతులో జరగాల్సి ఉండగా తుఫాన్ కారణంగా వాయిదా పడి 2018లో ఇంగ్లాండ్లో జరిగింది. 25వ సమావేశం మళ్ళీ అక్కడే లండన్లోనే జరిగింది, అదే సమావేశం ఇది. 26వ సమావేశం 2022 జూన్లో రువాండాలో నిర్వహించారు. మరి 27వ సమావేశం సుమోవాలో జరగనుంది. సుమోవాలో జరగనుంది. సో ఈ విధంగా మనకు చోగం కూటమి కూడా చూసాం మనము. అండ్ నెక్స్ట్ IBSA, సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ సభ్య దేశాలు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా 2003లో ఏర్పాటైంది. సో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని 3 ప్రధాన ఆర్థిక వ్యవస్థల కూటమి ఇది. సో పేద దేశాల మధ్య సహకారం పెంపొందించడం, సమగ్ర ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం దీని వెనుక ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ కూటమి అనేది ఏర్పాటైంది. అండ్ ఇప్పటి వరకు జరిగే సమావేశాలు చూస్తే మనకు మొదటి సమావేశం 2006లో బ్రెజిల్లో జరిగింది. అండ్ 2వ సమావేశం 2007లో దక్షిణాఫ్రికా. మొదటి సమావేశం మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలా. అండ్ 3వ సమావేశం మన దేశంలో జరిగిన మొదటిది కాబట్టి 3వ సమావేశం 2008 ఢిల్లీలోది జరిగింది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ తర్వాత వక్కర్లా మనవి జరిగే వరకు 2010లో మనకు బ్రెజిలియా 4వ సమావేశం, 2011లో ప్రిటోరియా 5వ సమావేశం, 2013లో న్యూఢిల్లీలో జరగాల్సి ఉంది, రద్దు చేశారు. 7వ సమావేశం 2017లో డర్బన్లో జరిగింది సౌత్ ఆఫ్రికాలో. అండ్ ఈ విధంగా మనకు ఈ కూటములు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒపెక్ చూద్దాం. సో ఒపెక్ అనంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. సో సౌదీ అండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉండే దేశాలన్నీ పెట్రోల్ ఎగుమతులపైన ఆధారపడ్డ సంగతి తెలిసిందే. సో ఈ దేశాలన్నీ మార్కెట్లో పెట్రోల్ ధరలను నియంత్రించే ఉద్దేశంతో ఉత్పత్తిని, ప్రొడక్షన్ని మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా మారుస్తూ మరి తమ పెట్రోల్కి సంబంధించిన ధర తగ్గిపోకుండా జాగ్రత్త పడుతుంటాయి. మామూలు భాషలో సింపుల్గా చెప్పుకోవాలి అనంటే 100 యూనిట్ల డిమాండ్ ఉందనుకోండి, మార్కెట్లో 100 యూనిట్ల డిమాండ్ ఉంది, ఒక 90 యూనిట్లు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రైస్ తగ్గడానికి వీల్లేదు. ఇన్ కేస్ మార్కెట్లో 100 యూనిట్ల డిమాండ్ ఉంటే ఒక 200 యూనిట్ల పెట్రోల్ ప్రొడ్యూస్ అవుతే ప్రైస్ బాగా తగ్గిపోతుంది. సో అలా ప్రైస్ తగ్గిపోకుండా ఉండడం కోసం అందరూ ఒక్కటైనప్పుడే సాధ్యమవుతుంది. అందుకోసం ఏర్పడిందే ఈ గ్రూప్ అన్నమాట. సో ఒపెక్ గ్రూప్ అంటాం, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అన్నమాట. దీన్ని 1960 సెప్టెంబర్లో స్థాపించారు. మరి ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ ఒపెక్ కూటమిలో ఆస్ట్రియా సభ్యత్వాన్ని కలిగి లేదు. రైట్, సభ్యత్వము లేని దేశంలో దీని హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేశారు. సభ్య దేశాల సంఖ్య మనకు 13. ఆ తర్వాత ఒపెక్ ప్లస్ అని మరొక కూటమి వచ్చింది, ఒపెక్ ప్లస్ అని. సో మరొక 8 దేశాలు ఒపెక్ ప్లస్లో జాయిన్ అయ్యాయి. రష్యా కూడా ఉన్నది ఒపెక్ ప్లస్లో. మరి ఇండోనేషియాలో 2009 నుంచి 2015 వరకు సస్పెండ్ చేయబడింది ఇండోనేషియా దేశము, తిరిగి 2016లో చేరింది. సో మనం ఇంతకుముందు మనం వెనిజులాకు సంబంధించిన
లైక్ ఓకే వెనిజులాలో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ కాలేదని చెప్పాను రైట్. సో మీకు గుర్తుండే ఉంటుంది, వెనిజులాలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ వెళ్ళలేదు. అమెరికా భారత్ సంబంధాల దృష్ట్యా ఆయన వెళ్ళలేదు అప్పుడు. సో దానికి దీనికి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. సో ఏ విధంగానంటే ఈ ఒపెక్ అనే దాంట్లో సౌదీ కంట్రీస్ బాగా డామినేట్ చేస్తాయి. సౌదీ కంట్రీస్కి అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయి. వెనిజులా దేశం కూడా ఒపెక్లో ఉన్నది. వెనిజులా దేశము దీని పెట్రోల్ ఎగుమతులపైన బాగా ఆధారపడింది. వెనిజులాను దెబ్బ కొట్టాలంటే వెనిజులా ఆర్థిక వనరైన పెట్రోల్ని దెబ్బ కొట్టాలి, పెట్రోల్ ఎక్స్పోర్ట్ దెబ్బ కొట్టాలి. కాబట్టి ఏం చేశారు రైట్, పెట్రోల్కి విపరీతంగా ధర తగ్గిపోయినా సరే ప్రొడక్షన్ని మీరు తగ్గించకండి అని చెప్పి అమెరికా ఆ లాస్ని కాంపెన్సేట్ చేసింది. దీంతో వెనిజులాలో ఆర్థిక సంక్షోభం అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా మనకు అంతర్జాతీయ సంబంధాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళ అధికార భాష ఇంగ్లీష్. ప్రపంచంలో 70% చమురు నిల్వలు కలిగిన దేశాల కూటమి. సో ప్రపంచ చమురు ఉత్పత్తిలో 1/3 వంతు ఈ కూటమిదే ఉంటుంది. పెట్రోలియం ధరల విధాన రూపకల్పన, సరఫరాపై నియంత్రణ దీని ముఖ్య లక్ష్యం. సో అదే చెప్పాను, డిమాండ్ ఎంత ఉంటే అంతకు తక్కువనే ప్రొడ్యూస్ చేస్తారు. సో దట్ ప్రైస్ స్టెబిలిటీని సాధిస్తారు, పెట్రోల్ ప్రైస్. అండ్ ప్రపంచంలో అత్యధికంగా పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశం సౌదీ అరేబియా. 2008లో ఒపెక్ కూటమి నుండి వైదొలిగిన దేశం ఇండోనేషియా. అండ్ ఇది ఆల్రెడీ చూసాం. ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా హైతమ్ అల్మైస్ ఉన్నారు, కువైట్కు చెందినవాడు. అండ్ నెక్స్ట్ మనకు అపెక్ అనే మరొక ఆర్గనైజేషన్ ఉన్నది. సో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఓకే, ఆసియా పసిఫిక్ అనే ప్రాంతాన్ని ఏంటో మనం చూడాలి. సో ఇది మనకు భూమిగా మనం భావిస్తే ఇక్కడ నార్త్ అమెరికన్ కాంటినెంట్ ఉంటుంది. నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఇక్కడ సౌత్ అమెరికన్ కాంటినెంట్, ఇది మనకు అట్లాంటిక్ ఓషన్, ఇది యూరప్, ఇది ఆఫ్రికా, ఇది ఓకే ఏసియా, ఇది ఆస్ట్రేలియా. సో మీరు జాగ్రత్తగా చూస్తే ఈ ప్రాంతం కలిసి ఉంటాయి యాక్చువల్గా. సో భూమి ఈ విధంగా మనకు గుండ్రంగా ఉంటుంది. నేను ఇలా తీసి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ రెండు చిటికన వేళ్ళు చూడండి కలుసుకొని ఉన్నాయి. నేను ఇలా చూపించినప్పుడు ఇవి రెండు దూరం ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఓకే, నిజానికి ఇవి కలిసి ఉన్నాయి, కానీ ఇక్కడ తీసి చూపిస్తే దూరంగా ఉన్నాయి. సేమ్ అంతే, ఈ ముక్క కలుసుకొని ఉంటుంది భూమికి అటువైపు. బట్ మనం ఇలా చూపిస్తున్నాం. సో ఎందుకు చెప్తున్నానంటే మనకు ఇక్కడ మనకు కనపడుతున్న భూమి అన్ని కాంటినెంట్స్, అవతల వైపు అంతా పెసిఫిక్ ఓషన్ ఉన్నది. ఇక్కడి నుంచి మీరు తీసుకుంటే ఈ ప్రాంతం ఆసియా ప్రాంతం తీసుకుంటే ఈ ఏసియా మొత్తము, ఈ ఆస్ట్రేలియా మొత్తము, అటువైపు నుంచి వస్తే ఇక్కడి వరకు ఏషియా, అటువైపు అంతా పసిఫిక్, ఇక్కడి వరకు ఏషియా పసిఫిక్. ఇది దీని యాక్చువల్గా భౌగోళిక ప్రాంతం ఏషియా పసిఫిక్ అన్నమాట. సో ఏషియా పసిఫిక్ చాలా ఇంపార్టెంట్ కూటమి. సో ఈ భావనను ఫస్ట్ ఎవరు ప్రతిపాదించారంటే షింజో అబే, జపాన్ మాజీ ప్రధానమంత్రి. 2022లో హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధానమంత్రి ఆయన షింజో అబే అంటారు ఆయన. సో ఆయన జపాన్ ఇక్కడ ఉంటుంది. సో జపాన్ దేశం సుమారు ఇక్కడ ఇండియాకు వచ్చినప్పుడు ఇండియా జపాన్ అనేవి కలవడం అంటే రెండు సముద్రాల కలయిక ఇండో పెసిఫిక్ అన్నాడు. సో అది ప్రారంభంలో ఇండో పెసిఫిక్గా ఉంటూ ఏషియా పెసిఫిక్ అయింది. తర్వాత దాన్ని మన అమెరికా దేశం ఇండో పెసిఫిక్గా ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. చైనాను చెక్ పెట్టడానికి ఇండో పెసిఫిక్ అన్న పదాన్ని మనకు అమెరికా పెద్ద ఎత్తున తెరపైకి తెచ్చింది. సో ఇది ఈ ప్రాంతం గురించి. మరి ఈ ప్రాంతానికి సంబంధించి ఎందుకు ఏర్పాటైంది అనేది చూసాం మనము రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నార్త్ అమెరికా. సో రైట్, భూమికి అటువైపు ఇది. సో రెండు కలుసుకొని ఉంటాయి. సో ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ ప్రాంతంలో ఉండే దేశాలు ఆర్థిక సహకారం కోసం ఉద్దేశించింది. దీన్ని స్థాపించిన సంవత్సరం 1989. సభ్య దేశాలు 21. ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడుందంటే సింగపూర్లో ఉంది. అండ్ పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఆసియా దేశాలు పరస్పర ఆర్థిక సహకారం కోసం దీన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2011లో తొలిసారిగా అపెక్ సమావేశాలకు భారతదేశానికి పరిశీలక హోదాలో పాల్గొంది. అపెక్ గ్రూపులో ప్రపంచ జనాభాలో 45%, ప్రపంచ జీడిపిలో 60%, ప్రపంచ వాణిజ్యంలో 46%, అదేవిధంగా అంతర్జాతీయ అభివృద్ధిలో 70% వాటాను కలిగి ఉన్నది రైట్. సో మరి ఈ అపెక్ సమావేశాలు మనకు స్టార్టింగ్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. మొదటిది 1989లో
ఆస్ట్రేలియాలోని క్యాన్ బెర్రాలో జరిగితే 24th 2012లో రష్యాలోని వాడివోస్టాక్లో జరిగింది. 25th ఇండోనేషియాలోని బాలీలో, 26th చైనాలోని బీజింగ్లో. ఈ విధంగా మనకు 2022 గుర్తుపెట్టుకోవాలి మనకు కంపల్సరీగా. 34వది థాయిలాండ్లో జరిగింది. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ మనం వెళ్ళే ముందు ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మనకు బాగా ఇంపార్టెంట్. 2022 మనకు క్వాడ్ అనే ఒక కూటమి ఉన్నది, తర్వాత చెప్తాను దీని గురించి. ఈ క్వాడ్ అనే కూటమి సమావేశాలు మే నెలలో జపాన్లో జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా ఈ క్వాడ్ కూటమిలో 4 దేశాలు ఉంటాయి: అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్ IPEF అని కొత్తది ఒకటి ప్రతిపాదించాడు, ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. సో అపెక్ లాంటిది ఆ ప్రాంతానికి సంబంధించి మరొక కూటమి ఇటీవల ఏర్పాటైంది ఏది అని అడిగితే IPEF అని చెప్పాలి, ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి. సో అపెక్ IPEF రెండు కలిపి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని అంటాం. సో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ, రైట్. మరి దీన్ని 1961లో స్థాపించారు. ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. 38 సభ్య దేశాలు ఉంటాయి. అంతేకాదు ఈ OECD అనే ఈ ఆఫీస్ ప్రెమిసెస్లోనే, ఈ ఆఫీస్ పరిధిలోనే మనకు FATF అనే మరొక ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థ. సో సభ్య దేశాల్లో ఆర్థిక వృద్ధి సాధించేందుకోసం ఈ ఆర్గనైజేషన్ అనేది మనకు ఉంది, రైట్. సో ఈ OPEC అనేది మనకు ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. దీని పరిధిలోనే FATF ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇస్లామిక్ దేశాల సమాఖ్య, సో ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్. మరి దీన్ని స్థాపించిన సంవత్సరం 1969 సెప్టెంబర్ 25th. సో డేట్ కూడా నేను చెప్తున్నాను, సెప్టెంబర్ 25th. సో ఈ సెప్టెంబర్ 25th అంత్యోదయ అన్న యోజన డేగా చేస్తాం మన భారతదేశంలో, రైట్. సో దీన్ దయాల్ అది జన్మదినోత్సవం ఆ రోజు. సో దీని ప్రధాన కార్యాలయం మనకు సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉంటుంది. దీంట్లో సభ్య దేశాల సంఖ్య మనకు 57 సభ్య దేశాలు ఉంటాయి. ప్రస్తుత సెక్రటరీ జనరల్గా హిస్సిన్ బ్రహీం తహా ఉన్నారు. ఓకే, సో హసీం అని రాయాలి యాక్చువల్గా, హసీం బ్రహీం తాహా. ముస్లిం దేశాల మధ్య మత, సాంఘిక, ఆర్థిక సమన్వయం చేయడానికి దీనికి ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో మరి ఇది ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్. చాలా సందర్భాల్లో భారతదేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ పైన ఇది వ్యాఖ్యానం చేసింది, రైట్. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు 370 ఆర్టికల్ అమల్లో ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో భారత్ ఆ పౌరుల హక్కులను ఉల్లంఘిస్తుంది అని చెప్పి వ్యాఖ్యానాలు చేసి వివాదాస్పదాన్ని చేసింది. ఆ తర్వాత కూడా భారత్ 370 మనం ఉపసంహరించుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేసి జమ్మూను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడాఖ్ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇది విమర్శలు చేసింది. 2023 జనవరిలో ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ఈయన కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్యటించి వివాదాన్ని కూడా సృష్టించారనమాట. అండ్ అంతేకాదు ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ 1969లో, సో చాలా ఇంపార్టెంట్ అంశం చెప్తున్నాను నేను. సో 1969లో భారత్ను ఆహ్వానించింది. భారత్ అక్కడికి వెళ్ళిన తర్వాత రానివ్వలేదన్నమాట. సో భారత్ తరఫున అక్కడికి వెళ్ళింది ఎవరంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈయన వెళ్ళారు. తర్వాత ఈయన భారత రాష్ట్రపతి కూడా అయ్యారు. సో ఆయనను ముందు ఆహ్వానించిన తర్వాత లోనికి రానివ్వలేదు పాకిస్తాన్ చేసిన ప్రెజర్ వల్ల. సో ఈ విధంగా అప్పట్లో ఇది వివాదమైంది. అయితే బంగ్లాదేశ్ పట్టుబడ్డంతో తర్వాత కాలంలో భారతదేశం అతిథి హోదాలో ఈ ఆర్గనైజేషన్ సమావేశాలకు అటెండ్ అయింది, రైట్. బంగ్లాదేశ్ భారతదేశానికి పరిశీలక హోదా కల్పించాలి దీనిలోని పట్టుబడుతుంది. ఎందుకనంటే ముస్లిమేతర దేశాల్లో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం భారతదేశం. సో ఈ నేపథ్యంలోనే భారత్కు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి బంగ్లాదేశ్ పదే చెప్తూ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ గ్రూప్ 4, ఓకే, G4 కూటమి అని అంటాము. అండ్ మనందరికీ తెలిసిందే, మనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో, సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉన్నది. సో ఏవి ఆ 5 దేశాలు, శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్న ఆ 5 దేశాలు ఏవి అని అంటే USA, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఈ 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. అయితే మాకు కూడా శాశ్వత సభ్యత్వం కావాలి, మాకు కూడా వీటో అధికారం కావాలి అని చెప్పి మరి ఈ వీటో అధికారం పొందడం కోసం పరస్పర సహకారం, ఒకరితో ఒకరు సహకరించుకోవడం, మ్యూచువల్ కోఆపరేషన్ కోసం ఏర్పడిన దేశాలే భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్. సో ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలన్నమాట. సో ఈ 4 దేశాలు కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఎన్నో చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ తీసుకుంటే ఏమని చెప్తా ఉంది, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, జనాభా పరంగా దాదాపుగా 1వ స్థానంలోకి వచ్చేసిన దేశం, 1వ స్థానంలో ఖచ్చితంగా వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది అంటున్నారు 2023 జనవరిలోనే. సో అండ్ బ్రెజిల్ ఏమంటుంది, సౌత్ అమెరికన్ కాంటినెంట్ కంట్రీ, అది దక్షిణ అమెరికా ఖండం నుంచి ఒక్క దేశం లేదు. వైశాల్యం రీత్యా దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలో మనకు 5వ అతిపెద్ద దేశం. రష్యా, కెనడా, చైనా, అమెరికా, సో 6వ దేశంలో 5వ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి మాకు కూడా ఇవ్వాలి, మా సౌత్ అమెరికన్ కాంటినెంట్ నుంచి ఒక్క దేశానికి లేదంటుంది. జర్మనీ ఏమంటుంది, మొదటి 2వ ప్రపంచ యుద్ధంలో మమ్మల్ని విక్టిమ్గా చేశారు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, కాబట్టి అయినా సరే భరించాము, మాకు ఇవ్వాలి అంటుంది. జపాన్ దేశం ఏమంటుంది, సో న్యూక్లియర్ బాంబ్స్, అణ్వాయుధాలకు బలైన ప్రపంచపు ఏకైక దేశం మాది. అదిగాక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కంట్రిబ్యూషన్ పరంగా మాది చాలా ఎక్కువగా కంట్రిబ్యూషన్ ఉన్న దేశం, కాబట్టి మాకు ఇవ్వాలి అని చెప్తుంది. ఈ విధంగా ఈ నలుగురు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటున్నారనమాట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానాన్ని పొందడానికి. అందుకోసం ఏర్పాటైన కూటమి మనకు G4 కూటమి. G4 కూటమి ఏర్పాటు కారణం ఏంటి అని అడుగుతాడు. సో భద్రతా మండలిలో శాశ్వత స్థానాన్ని పొందడం కోసం, ఒకరితో మరొకరు సహకరించుకోవడం కోసం ఏర్పాటైన కూటమిగా ఇది చెప్పుకోవచ్చు మనం. మరి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు ఈ 4 దేశాలు మన కూటమిగా ఏర్పడ్డాయి, రైట్. అండ్ నెక్స్ట్ G5 కూటమి. దీన్ని 2007లో ప్రారంభించారు. ఇండియా, దక్షిణాఫ్రికా, చైనా, బ్రెజిల్, మెక్సికో దేశం. సో ఇండియా ఆసియా ఖండం, దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండం, చైనా ఆసియా ఖండం, బ్రెజిల్ సౌత్ అమెరికా, మెక్సికో నార్త్ అమెరికా ఖండం. సో G8 కూటమిలో వాణిజ్య అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న దేశాలు. G8 కూటమిలో వాణిజ్య అభివృద్ధి కోసం ఇవి ప్రయత్నిస్తున్నాయి. అండ్ వీటిని అవుట్ రీచ్ 5గా పిలుస్తారన్నమాట, రైట్. సో 2008 నుంచి 6-8 వార్షిక సదస్సులకు చర్చల నిమిత్తం వీటిని ఆహ్వానిస్తున్నారు. ఓకే. సో అంతర్జాతీయ పాలన, ఆర్థిక సుస్థిరత, వాతావరణ మార్పు, ఇంధన భద్రత తదితర రంగాలకు G5 సానుకూలమైన సహాయాన్ని చేస్తూ ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ G8 అయితే దీనిలో నుంచి రష్యాను సాగనంపడం మూలంగా G7గా మారిపోయింది. సో ఇలాంటివి నేర్చుకోవాలని అనుకుంటున్నప్పుడు మనకు ఆస్పిరెంట్స్ ఖండాల వారీగా వెళ్తే మంచిది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి. సో మనకు నార్త్ అమెరికాలో 2 దేశాలు ఉంటాయి దీంట్లో. సో USA ఒకటి, కెనడా ఒకటి. USA, కెనడా. అదే మనకు యూరప్ కాంటినెంట్కి వస్తే UK, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ. ఈ 4 దేశాలు ఉంటాయి. 2+4 6. ఆసియా నుంచి కేవలం జపాన్ ఉంటుంది. మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ దేశాలు ఏసియా నుంచి ఉన్న ఏకైక దేశం ఏదైతే అడగవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ G20 కూటమిలో భాగంగా ఉన్నాయి, రైట్. సో మరి సభ్య దేశాలు మనకు ఆల్రెడీ చెప్పేశాను నేను. 1976లో కెనడా చేరింది. ఉక్రెయిన్లోని క్రిమియా రష్యా సమాఖ్యలు చేర్చుకుంటారు. 2014 మార్చ్ 25న రష్యా G8 నుంచి బహిష్కరించారు, రైట్. సారీ, ఈ స్టేట్మెంట్ మీకు అర్థమయ్యేలా నేను మీకు చెప్తాను, కన్ఫ్యూజన్గా ఉన్నది. సో ఉక్రెయిన్లో మనకు ఇది ఉక్రెయిన్ దేశం అనుకోండి. ఉదాహరణకు ఈ షేప్ ఉండదు, ఇలా విభజిస్తే ఇది ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు. ఈస్ట్ వైపు ఉండేవాళ్ళు రష్యాతో క్లోజ్గా ఉండాలి అనుకుని భావిస్తారు. మా దేశం రష్యానే అనుకునేవాళ్ళు. ఇది ఉక్రెయిన్ దేశం మొత్తం ఈ సర్కిల్. ఈస్ట్ వైపు ఉండేవాళ్ళు రష్యాతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. వెస్ట్ వైపు ఉండేవాళ్ళు మనకు యూరోపియన్ యూనియన్తో స్నేహాన్ని కోరుకుంటారు. ఈ విధంగా స్పష్టమైన విభజన ఆ దేశంలో ఉంది. సో మరి ఉక్రెయిన్లో క్రిమియా అనే ఒక ప్రాంతం ఉంది, ఒక రాష్ట్రంలాగా భావించండి, రైట్. మన దేశంలో ఇప్పుడు
28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఒక అసెంబ్లీ ఉంది. క్రిమియాలో ఒక అసెంబ్లీ ఉంది. సో ఈ అసెంబ్లీ ఒకసారి తీర్మానాన్ని పాస్ చేసింది 2014లో. ఏమని? మాకు ఉక్రెయిన్తో సంబంధం లేదు, మాది రష్యా దేశము అని. సో రష్యా ఏమని చెప్తా ఉన్నది? ఆ శాసనసభను ఎన్నుకుంది ఆ ఉక్రెయిన్ ప్రజలే, ఆ క్రిమియా ప్రజలు. ఆ ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నారు. వీళ్ళు మా దేశం అని అంటున్నారు. అంటే ఆ ప్రజలు కోరుకున్నట్టే, ప్రజలు కోరుకుందే జరగాలని చెప్పి క్రిమియాను ఆక్రమించుకుందన్నమాట. సో ఈ విధంగా ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్న నేపథ్యంలోనే రష్యాను సస్పెండ్ చేశారు. సో మనం 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైందని చదువుతున్నాం. నిజానికి ఇది కొనసాగింపు, క్రిమియా ఆక్రమణ నుంచి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. సో 2014లోనే క్రిమియాను ఆక్రమించుకుంది. దాని కొనసాగింపు మనకు 2022లో కనబడుతుంది. కంటిన్యూయేషన్ అన్నమాట ఇది కేవలం. సో ఈ విధంగా మనకు ఈ అంశం ఇక్కడ ఉంది. ఉక్రెయిన్లో క్రిమియాను రష్యా సమాఖ్యలో చేర్చుకోవడం కోసం 2014 మార్చి 25న రష్యాను G8 నుంచి గందరగోళంగా ఉన్న స్టేట్మెంట్ని సింప్లిఫై చేశాను అన్నమాట. రైట్. మరి ప్రస్తుతం G7గా ఈ రష్యా లేకపోవడంతో G8 G7గా మారింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడం కోసం ఏర్పాటైంది. సో 39 G8 శిఖరాగ్ర సమావేశం 2013లో ఫెర్మానా నార్త్ ఐర్లాండ్లో మనకు జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ మరి 2016లో 42వ సమావేశం జపాన్లో జరిగితే మనకు 2022లో 48వ సమావేశం జర్మనీలోని స్కోలాస్ ఎల్మాస్లో జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. స్కోలాస్ ఎల్మాప్ అనే ప్రాంతంలో 2022లో జూన్ 26 నుంచి 28న జరిగింది. మరి G7 అధ్యక్ష స్థానాలు 2022 జర్మనీ, 23లో జపాన్లో జరుగుతుంది. సో ఇక్కడ మనకు 48వ సమావేశము ఎక్కడ జరిగింది? జర్మనీలో జరిగింది. దీనికి సంబంధించి మరికొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. మనకేం సంబంధం అనుకోవడానికి లేదు. 48వ సమావేశం జర్మనీలో జరిగింది. ఈ సమావేశానికి భారత్ అతిథి హోదాలో హాజరైంది. మరి ఈ సమావేశానికి ఇండియా అతిథి హోదాలో హాజరైంది, ఇండోనేషియా అతిథి హోదాలో హాజరైంది, సౌత్ ఆఫ్రికా అతిథి హోదాలో హాజరైంది, సెనెగల్ అతిథి హోదాలో హాజరైంది, అండ్ అర్జెంటీనా అతిథి హోదాలో హాజరైంది. సో ఈ సమావేశాల సందర్భంగానే జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ G7 చెప్పింది. జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ ఏ కూటమిది అని అడుగుతాడు. G7 కూటమిది. జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ అని అంటే ఇప్పుడు భారతదేశంలో అతి ఎక్కువగా మనం విద్యుత్ని థర్మల్ విద్యుత్ రూపంలో పొందుతున్నాం. సో అంటే బొగ్గును మండించడం ద్వారా ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మనం ఈ బొగ్గు ఆధారిత ఉత్పత్తి నుంచి రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వైపుకు రావాలని చెప్పి చేసిన ప్రతిపాదనే JETP. బట్ భారత్ తిరస్కరించింది ఈ ప్లాన్ని. కానీ ఈ JETPని ఆమోదించిన మనకు ఆసియా దేశం ఏదనంటే వియత్నాం చేసింది. సో ఇది మనకు ఈ 48వ సమావేశం స్కోలాస్ ఎల్మాప్లో జరిగింది. భారత్ అతిథి హోదాలో హాజరైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు G15. సో దీన్ని 1989 సెప్టెంబర్లో స్థాపించారు. సో దీంట్లో సభ్య దేశాలు 18 ఉన్నాయి. 15 అని చెప్పడానికి 18 ఉన్నాయి. సో తొలి సమావేశం మనకు 1990లో మలేషియాలో నిర్వహించారు. అండ్ 15వ సమావేశం మనకు 2012లో శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. 9వ శిఖరాగ్ర సమావేశం బెల్గ్రేడ్లో జరిగింది. సో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి సైడ్లైన్ మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏర్పాటు చేశాయి. నాన్ అంటే తెలుసు కదా, నాన్ అలైన్డ్ మూమెంట్. అండ్ ఈ సంస్థ సమావేశం 1996లో మన భారతదేశంలోనే నిర్వహించారు. అండ్ G20 చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ప్రారంభించిన సంవత్సరం 1999 సెప్టెంబర్ 26. నిజానికి అప్పుడు ఏంటంటే ఈ బ్యాంక్స్ గవర్నర్ పాల్గొనేవాళ్ళు, హెడ్ బ్యాంక్స్ అంటే భారతదేశంలో ఆర్బీఐ గవర్నర్ వ్యవస్థను నియంత్రించేది అంటే గవర్నర్. ఆ విధంగా ఏ దేశంలో అయినా వాళ్ళ గవర్నర్స్, ఆ అత్యున్నత బ్యాంక్ గవర్నర్లు పాల్గొనేవాళ్ళు. సో ఆ విధంగా ఈ కూటమి ఉండింది. ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్లు సమావేశం కావడం, 2008లో ప్రభుత్వాధినేతలు సమావేశం కావడం స్టార్ట్ అయింది. సభ్య దేశాలు భారత్తో పాటు 20 దేశాలు, G8 దేశాలు అంటే G7గా మారింది ఇప్పుడు అది. ఆ దేశాలు అన్నీ ఉన్నాయి. అండ్ యూరోపియన్ యూనియన్ మనకు G20లో 19 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. రైట్.
సో ఈ విధంగా మనకు 12 దేశాలు G5 దేశాలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, టర్కీ, EU ఇవి ఉన్నాయి. సో అయితే ఈ కూటమి ముఖ్య ఉద్దేశం పారిశ్రామికంగా దేశాలు ఆమోదించుకున్న ఆర్థిక విధానాల సమీక్షను చర్చించడం. G20 కూటమి ప్రతి సంవత్సరం సమావేశం అవుతుంది. ఈ చర్చలో IMF, వరల్డ్ బ్యాంకులు కూడా పాల్గొంటాయి. సో మనకు ఈ G20 సమావేశాలకు మనం వెళ్లే ముందు G20 దేశాలు మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు నేను మ్యాప్ పాయింటింగ్ ద్వారా చెప్తాను. అంటే కాంటినెంట్ వైజ్గా వెళ్దాం. మనము నార్త్ అమెరికన్ కాంటినెంట్లో 3 దేశాలు ఉంటాయి. 1 USA, 2 కెనడా, 3 మెక్సికో. ఓకే, 3 మెక్సికో. ఈ 3 దేశాలు ఉంటాయి. సౌత్ అమెరికన్ కాంటినెంట్, సో ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, అట్లాంటిక్ ఓషన్, ఇది యూరప్, ఇది ఆఫ్రికా, ఇది ఆసియా, ఇది ఆస్ట్రేలియా. మరి ఖండాల వారికి వెళ్తే మీకు ఈజీ గుర్తుంటుంది. సౌత్ అమెరికన్ కాంటినెంట్లో మనకు 2 దేశాలు ఉంటాయి. AB దేశాలు అంటాం మనం. సో A ఫర్ అర్జెంటీనా, ఓకే, A ఫర్ అర్జెంటీనా, B ఫర్ బ్రెజిల్, B ఫర్ బ్రెజిల్. సో ఈ విధంగా 5 దేశాలు అయిపోయినాయి. యూరోపియన్ యూనియన్లోకి వస్తే గాన మనకు యూరోపియన్ యూనియన్ ఉంది. ఆ తర్వాత మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అన్ని దేశాలు ఉన్నాయి. సో ఉదాహరణకు UK ఉంది, జర్మనీ ఉంది, ఓకే, ఇటలీ ఉంది, నెక్స్ట్ రష్యా ఉంది, నెక్స్ట్ టర్కీ ఉంది, నెక్స్ట్ ఫ్రాన్స్ ఉంది, ఓకే, ఫ్రాన్స్ ఉంది. సో ఈ విధంగా మనకు యూరోపియన్ యూనియన్తో పాటు ఇన్ని దేశాలు ఉన్నాయి. మరి ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒకే ఒక దేశం ఉంది, అది సౌత్ ఆఫ్రికా ఉంది. ఆసియా ఖండానికి వస్తే గాన మనము సౌదీ అరేబియా, ఓకే, సౌదీ అరేబియా, అదేవిధంగా ఇండియా ఉంది, అదేవిధంగా మనకు సౌత్ కొరియా ఉన్నది, అండ్ చైనా ఉంది, జపాన్ ఉంది, అండ్ ఇండోనేషియా ఉంది, అండ్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్లో ఆస్ట్రేలియా. ఈ విధంగా మీకు అన్ని కాంటినెంట్ వైజ్గా చూపించాను. కాంటినెంట్ వైజ్గా మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? సో కాంటినెంట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. మరి G20 సమావేశాలు మనకు ఓకే 2019లో జపాన్లోని ఒసాకాలో జరిగినాయి, అండ్ 2020లో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగాయి, అండ్ 15వది వర్చువల్ విధానంలో జరిగింది, 16వది 2021లో ఇటలీలోని రోమ్లో జరిగింది, 17వది ఇండోనేషియాలోని బాలిలో జరిగింది, 18వది భారతదేశంలో జరగబోతుంది. 2023లో భారతదేశంలో జరగబోతుంది. సో భారతదేశం రైట్ 2022 డిసెంబర్ 1వ తేదీన G20 కూటమి సమావేశాలకు నాయకత్వాన్ని స్వీకరించింది. G20 సమావేశాలకు నాయకత్వాన్ని భారత్ ఎప్పుడు స్వీకరించిందంటే 2022 డిసెంబర్ 1న స్వీకరించింది. సో మరి దీనికోసం ఒక సెక్రటేరియట్ను భారతదేశంలో ఏర్పాటు చేశారు. దీనికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో మనకు సభ్యులుగా అమిత్ షా కేంద్ర హోంశాఖ, అదేవిధంగా మనకు సహకార శాఖ మంత్రి, అదేవిధంగా మనకు ఓకే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. G20కి షెర్పాగా మొట్టమొదటి శక్తికాంత్ దాస్ని అపాయింట్ చేశారు. ఆయన RBI గవర్నర్ అయిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని అపాయింట్ చేశారు షెర్పాగా. ఆయన కూడా బిజీ కావడంతో ఆ తర్వాత అమితాబ్ కాంత్ని అపాయింట్ చేశారు. సో మరి ఈ G20 కూటమికి సంబంధించిన మొట్టమొదటి షెర్పాల సమావేశం మనకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగింది. సో G20కి కోఆర్డినేటర్గా హర్ష్ శ్రింగ్లాని ఎంపిక చేశారు. G20లో సివిలియన్ 20 తరఫున మాతా అమృతానందమయిని అపాయింట్ చేశారు. బిజినెస్ 20 తరఫున చంద్రశేఖరన్ గారిని అపాయింట్ చేశారు. సో ఈ విధంగా మరి 19వది 2024లో 19th G20 సమావేశం మనకు బ్రెజిల్లో జరగనుంది. అండ్ 2025లో మనకు 20వది దక్షిణాఫ్రికాలో జరగనుంది. అంటే ఇండియా నుంచి బ్రెజిల్కి వెళ్ళిపోయి బ్రెజిల్ నుంచి మన ఆఫ్రికాకు వస్తుంది అనమాట 24-25, రైట్? సో మరి 18వ సమావేశం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరగనుంది. అంటే ఇది ప్రభుత్వాధినేతల సమావేశము. అండ్ నెక్స్ట్ G24, సో దీన్ని 1971లో ప్రారంభించారు. ఇందులో ఆఫ్రికా నుంచి ఒక 11 దేశాలు, లాటిన్ అమెరికా నుంచి 10 దేశాలు, ఆసియా నుంచి ఒక 8 దేశాలు ఉన్నాయి.
సో మొత్తం 29 దేశాలు ఉంటాయి G24లో. అభివృద్ధి చెందుతున్న 24 దేశాల మధ్య ద్రవ్యపరమైన విత్తపరమైన వ్యూహాలను రూపొందించేందుకు ఉద్దేశించింది ఇది. సో రైట్. అండ్ నెక్స్ట్ G77 మనకు 1964 జూన్ 15న ప్రారంభించారు. దీంట్లో సభ్య దేశాలు భారత్తో కలిపి 134 ఉన్నాయి. సో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వ్యవసాయం ఆర్థిక స్థితిగతులను పటిష్టం చేసుకోవడం కోసం ఈ కూటమి అనేది ఏర్పాటైంది. సో ఈ విధంగా మనకు ఈ కూటములన్నీ కూడా ఉన్నాయి. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070557777 and 9032064822.